హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నేను మిమ్మల్ని దేవుళ్లాగా చూశాను నాన్న. నా కోసం మీరు 100 మెట్లు దిగొచ్చి గగన్ బావతో నా పెళ్లి జరిపిస్తున్నారు అని అనుకున్నానే. కానీ మీరు ఇంతలా దిగిపోయారేంటి నాన్న? అమ్మ నాన్నల్ని వెతుక్కుంటూ వచ్చిన నాకు అమ్మ లేదు అని తెలిసాక అమ్మని నాన్నని ఇద్దరిని నేను మీలోనే చూసుకున్నాను. అలాంటిది మీరేనా నాన్న ఇంతలా దిగజారిపోయింది అని చెప్పేసి భూమి శరత్చంద్రని అడుగుతూ ఉంటే, నువ్వు నన్ను ఎంతలా కించపరిచి మాట్లాడినా సరే అమ్మ, నేను దిగజారినా ఎగబాకినా అదంతా కూడా నేను తండ్రి స్థానంలో ఉండే చేశానమ్మా. నా శోభా కూతురు బ్రతికుంది అనే విషయం కూడా నాకు తెలియదు. తెలిసాక నువ్వు బ్రతుకున్నాక నేను నిన్ను ఎలా వదిలేసుకుంటానమ్మా? నా రాత బాగోక పోయి నువ్వు ఆ గగన్ గారిని ప్రేమించావు. వాడి కాకుండా ఇంకెవరినైనా నువ్వు ప్రేమించుంటే వాడితోనే నీ పెళ్ళి ఘనంగా జరిపించేసి వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన చల్లుకునేవాడినమ్మా. ఆ గగన్ గాడికిచ్చి పెళ్లి జరిపిస్తే నిన్ను చూసుకోవడానికి నేను ఆ ఇంటికి రాలేను భూమి. నా మీదున్న కోపం కొద్దీ వాడు నిన్ను ఈ ఇంటికి రానివ్వడు. 18 ఏళ్ల తర్వాత కలిసిన నా బంగారు కూతుర్ని నేనెలా వదిలేసుకోగలను నువ్వే చెప్పమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే, అందుకని కన్న కూతుర్ని మోసం చేయడానికి కూడా సిద్ధపడ్డారా అని చెప్పేసి భూమి అడుగుతుంది. పేరు ఏదైనా కావచ్చమ్మా, కానీ నిన్ను వదులుకోలేని నా ప్రేమని నువ్వు అర్థం చేసుకో భూమి. ఏం ఈ తండ్రి కోసం వాడి ప్రేమని వదులుకోలేవా? ఆ గగన్ గారిని దూరం చేసుకోలేవా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే, ఎందుకు దూరం చేసుకోలేదు నాన్న? దూరం చేసుకున్నాను కదా. ఆయన దూరం అయిపోయారు అని ఏడుస్తూ ఉంటే మీరు ఆయనకిచ్చి పెళ్లి చేస్తాను అని ఆశ పెట్టారు. ఆ ఆశ కూడా మోసమే అని తెలిసాక మళ్ళీ దానికి ప్రేమ అని పేరు పెట్టి మీరు నన్ను ఏడిపిస్తున్నారు నాన్న. ఇంత దిగజారిన మిమ్మల్ని నాన్న అని చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంది నాన్న. మీరు కావాలా, గగన్ గారు కావాలా అనే ప్రశ్న ఎదురైన ప్రతిసారి నేను ఇద్దరు కావాలనే కదా నాన్న చెప్పాను. నేను బ్రతకలేను నాన్న. గగన్ గారు లేకుండా నేను బ్రతకలేను. మీరు ఎలాంటి వారో తెలిసిన మరుక్షణమే మిమ్మల్ని వదిలేసి ఆయనతో వెళ్ళిపోవాలి అని అనుకున్నాను. కానీ నేను అలా వెళ్ళిపోయి మిమ్మల్ని బాధ పెట్టలేను. నా కూతురు ఇలాంటిదని మీరు బాధపడుతూ బ్రతకడం నాకు ఇష్టం లేదు నాన్న. నేనే వెళ్ళిపోతాను. నాకు ఈ బ్రతుకు ఇష్టం లేదు నాన్న అని చెప్పేసి భూమి పరిగెత్తుకుంటూ అలా మేడ మీదకు వెళ్ళి పైనుండి దూకేసి ఉంటుంది. ఇక అది చూసి శరత్చంద్రగా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఉంటారు. అయితే ఇదంతా కూడా శరత్చంద్ర కృష్ణప్రసాద్ నిజం చెప్పడం వల్ల ఇదే జరుగుతుంది అని కలకని ఉంటాడు. ఇదంతా నా భ్రమణ, నిజం కాదా? ఆ భ్రమ నిజం అయిపోతే నా జీవితం ఏమైపోతుంది, నా కూతురు ఏమైపోతుంది అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే, మీరు ఇంకొకసారి విడాకులు కావాలి అని అడిగితే నేను ఇలా సైలెంట్గా చచ్చిపోను. భూమి గగన్ల పెళ్లి జరగడానికి మీరు విడాకులు అడిగారు అనే కండిషన్ గురించి నేను భూమికి చెప్పి మరీ చచ్చిపోతాను అని కృష్ణప్రసాద్ అన్న మాటల గురించి శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటే, ఇక అక్కడికి వచ్చిన అపూర్వ అయితే, ఏంటి బావా అలా ఉన్నావు, ఏమైంది అని చెప్పేసి అపూర్వ అడగగానే, కేపీ నన్ను భయపెడుతున్నాడు అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అంటుంటే, ఏంటి బావా ఆఫ్టర్ ఆల్ ఆ కేపీ నిన్ను భయపెడుతున్నాడా, ఏమైంది బావా అని చెప్పేసి అపూర్వ అనగానే, మళ్ళీ మనం విడాకులు కావాలి అని అడిగిన శారదని విడాకులు తీసుకోమని బలవంతం పెట్టినా కానీ మనం ఇలా కండిషన్ పెట్టాము అని భూమికి చెప్పి మరీ చేస్తానంటున్నాడు అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అనుకనే, ఏడ్సల్లే బావా, వాడు బెదిరిస్తే మనం భయపడతామా ఏంటి, నేను చూసుకుంటానులే అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే, ఏం చూసుకుంటావు అపూర్వ, నువ్వు చూసుకుంటాను అంటేనే కదా నేను ఈ పెళ్ళి అనే ఊబిలోకి తీరాను. కనీసం నా చెల్లికైనా న్యాయం జరుగుతుందిలే అని అనుకున్నాను. పెళ్ళి అనే వల విసిరి లాభం మనం పొందుతున్నామని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ వలలోనే మనం ఇరుక్కుపోయాము. ఈరోజు మెహందీ ఫంక్షన్ అంటున్నారు, రేపు ఇంకొకటి అంటారు, ఆ తర్వాత పెళ్ళి అయిపోతుంది. ఏం చేస్తాం మనం అని శరత్చంద్ర ఆవేశంగా అంటూ ఉంటే, ఇలా ఆవేశపడకుండా కూల్గా ఒక మాట చెప్పు బావా, నువ్వు భూమి దృష్టిలో మంచి నాన్నగా మిగిలిపోవాలనుకుంటున్నావా అని చెప్పేసి అపూర్వ అనగానే, మొట్టమొదటి నుండి నేను అదే కదా చెప్తున్నాను అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు. అయితే ఈ పెళ్లి జరిపించేసాయి బావా అని చెప్పి అపూర్వ అనగానే, ఏం మాట్లాడుతున్నావు అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు. అవును బావా, భూమి దృష్టిలో నువ్వు ఈ పెళ్లి జరిపిస్తేనే కదా మంచి నాన్నగా మిగిలిపోతావు. అలా కాదు, కూతురు దృష్టిలో చెడ్డవాణ్ణైనా పర్లేదు, ఈ పెళ్లి మాత్రం జరగకూడదు అని నువ్వు అనుకున్నావే అనుకో, అది నేను చూసుకుంటాను. ఏం చేసైనా సరే ఈ పెళ్లి ఆపేస్తాను. అలాగని నీకు చెడ్డ పేరు తెనివ్వను బావా, అదంతా నేను చూసుకుంటాను. నీకు అండగా నేను నిలబడతాను. ఇప్పుడు చెప్పు బావా, రిస్క్ తీసుకుంటావా లేదా మంచి తండ్రిగా నిలబడతావా అని చెప్పేసి అపూర్వ శరత్చంద్రని అడగగానే, రిస్కే తీసుకుంటాను. నా కూతురు ఆ గగన్ గాడి భార్య కాకూడదు, అదే నాకు ప్రధానం అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు. ఓకే, నీ నిర్ణయం చెప్పేశావు కదా, ఇక నువ్వు కూల్గా ఉండు బావా, నేను ఆట మొదలు పెడతాను, ఈ పెళ్లిని ఆపే తీరుతాను అని చెప్పేసి అపూర్వ అంటుంది. తర్వాతేమో భూమి, చెప్పండి మామయ్య, అడుగుతుంటే సమాధానం చెప్పరేంటి, ఎందుకు విషం తాగారు, ఎందుకు చావాలనుకున్నారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే,
నీకు తెలుసు కదమ్మా, మీ శారద అత్తయ్య విడాకులు అడిగింది. గగనేమో వాడి తండ్రి స్థానంలో నిలబడి పెళ్లి పనులు చెయ్యొద్దు అన్నాడు. వాడి మాటలతో శారద కూడా మా మధ్య ఉన్న బంధాన్ని తెంపేసుకోవాలి అనుకున్నందుకే నేను ఇలా క్షణికావేశంలో నిర్ణయం తీసుకొని చచ్చిపోవాలి అనుకున్నానమ్మా. కానీ ఆ తర్వాతే తెలిసింది నేను తప్పు చేశాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, మీరు బ్రతికి మంచి పని చేశారు మామయ్య. మీకేమైనా అయ్యి ఉంటే కన్నా పెళ్ళి అర్ధాంతరంగా ఆగిపోయి ఉండేది. మీకు తెలుసు కదా నాన్న ఎంతో కష్టంగా ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, అంటే నీ టెన్షన్ అంతా పెళ్ళి ఆగిపోతుందనే కానీ నేను పోతాననే టెన్షన్ కాదనమాట అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, అది కాదు మామయ్య, మీ ప్రాణాలు ప్రమాదంలో పడ్డందుకే నేను కూడా టెన్షన్ పడ్డాను అని భూమి కవర్ చేస్తుంటే, మనసులో మాట బయటపడ్డాక ఎంత కవర్ చేసినా ఏముందిలే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు. మీరు మరీ అలా మాట్లాడకండి మామయ్య, మీరు మర్చిపోయినట్టున్నారు. గగన్ బావతో పెళ్ళైన తర్వాత నేను మిమ్మల్ని శారద అత్తయ్యని కలుపుతానని మాటిచ్చాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, చిన్నపిల్లాడికి చాక్లెట్ ఇచ్చినట్టుగా నువ్వు నాకు బిస్కెట్ వేసావు. అసలు విషయం అంతా నువ్వు నా కొడుకుని కట్టుకోవాలనే కదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే, అయ్యో మామయ్య మీతో మాట్లాడడం కష్టం లేండి, నేను వెళ్తున్నాను అని చెప్పేసి భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాతేమో, ఏమండి నేను మెహందీ పెట్టించుకోవాలి అనుకుంటున్నాను, ఇందులో చూసి మీరు చెప్పండి ఏది బాగుందో అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే, మీరా నీకు ఏది నచ్చితే అది పెట్టించుకో అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు. అలా కాదండి, నేను మీకు నచ్చినట్టే బ్రతకాలనుకుంటున్నాను, ఇందులో మీకు ఏ డిజైన్ నచ్చిందో చెప్పండి అని చెప్పేసి మీరా అడగగానే, ఈ డిజైన్ పెట్టించుకో అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనడంతో ఇక మీరా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాతేమో ఇందు రాగానే, అక్క ఎలా ఉన్నావు అని చెప్పేసి ఇక ఇందు బిందు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాతేమో, డిజైనర్ని పంపించారా లేదా, త్వరగా పంపించండి అని చెప్పేసి అపూర్వ ఫోన్ మాట్లాడుతూ ఉంటే, అపూర్వ ఏంటిది చూస్తుంటే నువ్వే దగ్గరుండి ఈ పెళ్లి జరిపించేలా ఉన్నావు అని చెప్పేసి శరత్ చంద్ర అడుగుతాడు. బావా మనం ఆనందంగానే ఈ పెళ్లి జరిపిస్తున్నట్టు కనపడాలి, మనం ఆడే ఆట వెనక నుండి నడవాలి, ఈ పెళ్లి ఆగిపోవాలి, అప్పుడే కదా ఎవరికి అనుమానం రాదు, నువ్వు నిశ్చింతగా ఉండు బావా, ఈ పెళ్లి ఆపే పూచి నాది అని చెప్పేసి అపూర్వ అంటుంది. తర్వాతేమో పూరి మెహందీ పెట్టించుకుంటుంది. ఇక అప్పుడే గగన్ రావడంతో, అన్నయ్య మెహందీ ఎలా ఉందో చెప్పు అని చెప్పేసి అడగగానే, బాగుంది కానీ ఈ మెహందీ ఫంక్షన్ అంతా కూడా పెళ్లి కూతురు ఇంట్లో జరుగుతుందేమో కదా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే, ఏంటి పెళ్లి వాళ్ళంటే వాళ్ళేనా, మనం కాదా, నేను కూడా పెట్టించుకున్నాను, డబ్బులు ఇచ్చి పంపేయన్నయ్య అని చెప్పేసి పూరి చెప్పగానే, ఇక గగన్ అయితే మెహందీ డిజైనర్కి డబ్బులు ఇచ్చి పంపేసి, అవును అమ్మ ఎక్కడా అని చెప్పేసి గగన్ అడగగానే, చెప్పడం మర్చిపోయాను అన్నయ్య, సాయంత్రం నుండి హెడేక్ అని అమ్మ గదిలోనే ఉంది అని చెప్పేసి పూర్ణి అనగానే, నాకు చెప్పాలి కదా అని చెప్పేసి ఇక గగన్ అయితే శారద దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏదో హెడేక్ అన్నావంట కదా, మెడిసిన్ తీసుకున్నావా అని చెప్పేసి అడుగుతూ ఉంటే, తీసుకున్నా నాన్న కొంచెం తగ్గింది అని చెప్పేసి శారద అంటుంది. నా పెళ్లి గురించి నువ్వు ఎన్నో కలలు కన్నావు కదమ్మా, ఇప్పుడు నీ కలలన్నీ నిజం కాబోతున్నాయమ్మా, కానీ ఇలాంటి టైంలో నువ్వు ఇలా ఉన్నావేంటమ్మా అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే, తలపోటే కదా నాన్న తగ్గిపోతుందిలే, నీ పెళ్ళి అయితే కన్నా మనసులో ఉన్న భారం అంతా కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి శారద అంటూ ఉంటే, అయిపోతే ఏంటమ్మా అయిపోతుంది కదా అని చెప్పేసి గగన్ అనగానే, అదే నాన్న ఈ పెళ్ళి అయిపోయాక మనసంతా సంతోషంతో నిండిపోతుంది అంటున్నాను అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది. ఇక అప్పుడే భూమి ఫోన్ చేయడంతో, అమ్మ ఇప్పుడే వస్తాను అని చెప్పేసి చెప్పండి తైతక్క గారు అని చెప్పేసి గగన్ అడగగానే, మా ఇంట్లో మెహందీ ఫంక్షన్ జరుగుతుంది తలతిక్క గారు అని చెప్పేసి భూమి అంటుంది. మా ఇంట్లో కూడా ఇప్పుడే మెహందీ ఫంక్షన్ జరిగింది, పూరి తన 2 చేతులకి ఫుల్గా డిజైన్తో నింపేసింది అని చెప్పేసి గగన్ చెప్పగానే, అలాగా అది సరే కానీ ఇప్పుడు మీరు ఇక్కడికి ఎప్పుడు వస్తున్నారు అని చెప్పేసి భూమి అడగగానే, నేను రాను తైతక్క, పెళ్ళయ్యాక తైతక్క తైతక్క అనుకుంటూ నువ్వే ఆనందంగా ఇక్కడికి గెంటుకుంటూ రావాల్సి వస్తుంది అని చెప్పేసి గగన్ అడగగానే, నేను ఇప్పుడు అంటుంది మీరు ఇక్కడికి రమ్మని, నా కాళ్ళకి చేతులకు మీరే మెహందీ పెట్టాలి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, హలో నాకు మెహందీ పెట్టడంలో బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే, మీకు ఎలా వస్తే అలాగే పెట్టండి అని చెప్పేసి భూమి అంటుంది. అది కాదు అని చెప్పేసి అనబోతూ ఉంటే, ఇంకేం చెప్పకండి, మీరు మీ చేతులతో పెట్టిన మెహందీ చేతులతోనే నేను మీ మీద తలంబ్రాలు పోయాలి, మీరు మెహందీ పెట్టిన కాళ్ళతోనే మీ ఇంట్లో అడుగు పెట్టాలి అంతే అని చెప్పేసి భూమి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాతేమో, ఎక్స్క్యూజ్ మీ పెళ్లి కూతురు గారు అని చెప్పేసి చెర్రీ రాగానే, ఎస్ మిస్టర్ చెర్రీ గారు కూర్చోండి అని చెప్పేసి భూమి చెప్పండి అని భూమి అంటూ ఉంటే, ఏదో తలుచుకొని మురిసిపోతున్నట్టు ఒక చిన్న మెరుపు నీ మొహంలో కనబడుతుంది, మా అన్నయ్య గుర్తొస్తున్నాడా ఏంటి అని చెప్పేసి చెర్రీ అంటాడు. లేదు మీ అన్నయ్య ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పేసి భూమి అనగానే, అయితే సోదరుడి సమక్షంలోనే మెహందీ పెట్టించుకుంటున్నావన్నమాట అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, లేదు మీ అన్నయ్యతోనే పెట్టించుకుంటున్నాను అని చెప్పేసి భూమి అనగానే, సోదరుడికి మెహందీ పెట్టడం రాదు కదా అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, వచ్చినట్టే పెట్టమని మీ అన్నయ్యకి చెప్పాను చెర్రీ, కాబోయే భర్తతో మెహందీ పెట్టించుకొని పెళ్లి పీటలు ఎక్కే ఆడపిల్లలు ఎంతమంది ఉంటారు చెర్రీ, ఎవరు ఉండకపోతే నేను మొదటిదాన్ని అవుతాను, ఉంటుంటే కన్నా అంత తక్కువ మందిలో నేను ఒకదాన్ని అవుతాను, ఆ థ్రిల్లే వేరు కదా చెర్రీ అని చెప్పేసి భూమి అంటూ ఉంటే, నువ్వు కనపడవు కానీ
చాలా తెలివైందనివే భూమి, మా అన్నయ్య చాలా లక్కీ. బై ద వే ఈ ఐడియా ఏదో బాగుంది, నేను కాపీ కొట్టేస్తాను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, ఎందుకు అని చెప్పేసి భూమి అడుగుతుంది. కాబోయే భార్యకు మెహందీ పెట్టడానికి అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, నీకు కాబోయే భార్య ఎక్కడుంది అని చెప్పేసి భూమి అంటుంది. ఉందిలే ఒక తింగర్ వయ్యారి అని చెప్పేసి ఇక చెర్రీ అయితే నక్షత్ర దగ్గరికి వచ్చి, నక్ష డార్లింగ్ అని చెప్పి చెర్రీ పిలవగానే, రే ఏంట్రా అని చెప్పేసి నక్షత్ర విసుక్కుంటూ అడుగుతూ ఉంటే, ఎంతమంది అబ్బాయిలు పెళ్లి కూతురికి మెహందీ పెట్టింటారు, నాకు తెలిసి ఎవరు పెట్టిండరు. పెట్టి ఉండకపోతే నేనే మొదటివన్న అవుతాను. ఒకవేళ తక్కువ మంది పెట్టుంటే కన్నా అందులో ఒకరిని అవుతాను. నేను ఇప్పుడు నీకు మెహందీ పెడతాను అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే, నీకు నాకు పెళ్ళి అవ్వదు, అలాంటి ఆశలేం పెట్టుకోకుండా వెళ్ళి వేరే వాళ్ళని వెతుక్కో అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే, వేరే వాళ్ళని వెతుక్కోవడం ఎందుకు, డైరెక్ట్గా మామయ్యని వెతుక్కుంటూ వెళ్ళి ఈ పెళ్ళి నువ్వు చెడగొట్టాలని చూస్తున్నావని, నువ్వు అన్నయ్యని ప్రేమిస్తున్నావని, సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోతున్నావని నా దగ్గరున్న వీడియోలతో సహా అన్నింటినీ చూపించి అని చెప్పేసి చెర్రీ చెప్తూ ఉంటే, రే ఆగరా, ఇప్పుడు నీతో మెహందీ పెట్టించుకోవాలి అంతే కదా అని చెప్పి నక్షత్ర అనగానే, అంతే డార్లింగ్ అని చెప్పేసి చెర్రీ అంటాడు. రే డార్లింగ్ అని పిలవకురా, నువ్వు అలా పిలుస్తూ ఉంటే నాకు కంపరంగా ఉంది అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే, సరే అయితే నేను వెళ్ళి మామయ్య దగ్గరని తెలుసుకుంటా అని చెప్పేసి చెర్రీ వెళ్ళిపోబోతూ ఉంటే, రే ఆగరా, నీకు నచ్చినట్టు చేసుకో, మెహందీయే కదా నువ్వు పెట్టాలి, సరే ఇక్కడే ఉండు, నేను వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకొని వస్తాను అని చెప్పి నక్షత్ర హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి అక్కడ కూర్చోగానే, ఆర్ యూ రెడీ కదా బేబీ, ఇప్పుడు నేను మెహందీ ఎలా పెడుతున్నాను అనేది నువ్వు పట్టించుకోకు, కాబోయే మొగుడు మెహందీ పెడుతున్నాడు అనేది ఒకటే నువ్వు పరిగణలోకి తీసుకో అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే నక్షత్ర ఫ్రెండ్ చెర్రీకి ఫోన్ చేయడంతో ఇక చెర్రీ అయితే ఆ నెంబర్ చూసి ఫోన్ మాట్లాడడానికి వెళ్తూ ఉంటే, చెర్రీ ఒక్క నిమిషం ఆగి నాకు మెహందీ పెట్టి వెళ్ళు అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే, ఆగవే, నేను నీకు మెహందీ పెట్టడం ఏంటి అని చెప్పేసి ఇక చెర్రీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అనగానే, నేను నీ చేత మెహందీ పెట్టించుకోవాలని మీ ఇంటికి వచ్చాను అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తూ ఉండడంతో, మా ఇంటికి వచ్చావా నిజమేనా అని చెప్పేసి చెర్రీ అడుగుతాడు. అవును చెర్రీ, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పగానే, అయితే నిన్ను కనిపెట్టడానికి ఒక చిన్న క్లూ ఇవ్వు అని చెప్పేసి చెర్రీ అడగగానే ఇక ఆ అమ్మాయి అయితే ఒక కోడ్ భాషలో మాట్లాడుతూ ఉంటుంది. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.